నా పేరు డాక్టర్ ఏ అంజయ్య. 28 సంవత్సరాలుగా నేను అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. కానీ ఇప్పటికి కూడా నా జీతం వచ్చేసి 20,000 రూపాయలు మాత్రం. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో 20,000 జీతంతో ఇల్లు కిరాయి కట్టుకుంటూ, పిల్లల ఫీజు కట్టుకుంటూ, నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే విన్నపం చేస్తున్నాం. ఏంటంటే మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటున్నారు సార్, మా సమస్యలను మీరు చేయండి, మేము ఇంకా కృషి చేసి దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని తలదన్న యూనివర్సిటీగా మేము నేను ఒక పోలీసును కూడా పెట్టకుండా మిమ్మల్ని కూర్చోబెట్టుకొని నేను మాట్లాడతాను, మీ సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో మేము ఏంటంటే మా ఆవేదన ఇప్పుడు వెళ్ళబెచ్చుకుంటున్నాం అన్నమాట ప్రభుత్వానికి. మేము ప్రభుత్వాన్ని ఒకటే వేరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ఈ జీవితాలలో మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాము. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీదైతే మార్క్ పాలన మాకు కనిపిస్తుంది. ఇప్పుడు మా ఇంటికి వస్తున్నటువంటి ఒక పెద్ద మనిషిని నేను ఖచ్చితంగా కలవాలనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు వస్తున్న మా ఇంటికి ఉస్మానియా యూనివర్సిటీ అనేది మా ఇంటితో సమానం. మీరు వస్తుంది కాబట్టి మిమ్మల్ని కలవడానికి మాకు ఏమైనా అవకాశం ఉంటే ఒక అవకాశం ఇవ్వండి సార్. అయ్యా ఓ సారు సీఎం గారు, అయ్యా మా సారు సీఎం గారు, ఒకసారి మా బాధ చూడు సారు, మా కష్టమేందో కారు సారు, కాంట్రాక్ట్ బండిని ఎక్కినమో బర్త్డే వస్తే వాళ్ళకి కనీసం కేక్ కూడా కొట్టలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇప్పుడు జీతం పడ్డ 2 నిమిషాలల్లా ఎవరెవరికి ఏమి కట్టాలి, కిరాయి కట్టించాలి, ఫస్ట్ పాలకు కట్టాలి. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీ. డిసెంబర్ 7 తారీఖున ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండోసారి అడుగుపెట్టబోతున్నారు. మరి ఇంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో గత 3 దశాబ్దాలుగా మేము పనిచేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మా బతుకులు ఇంకా అంధకారంలోనే మునిగిపోతా ఉన్నాయని చెప్పి కొంతమంది వ్యక్తులు వాళ్ళు గోడు చెప్పుకోవడానికి మా దగ్గర. మరి వాళ్ళు ఎవరు, వాళ్ళ బాధలు ఏంటి అని తెలుసుకున్నప్పుడు వాళ్ళని స్వాగతం. నమస్తే. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ముఖ్యమంత్రి మీ యూనివర్సిటీకి వస్తున్నారంటే మీరు సంతోషించాల్సింది పోయి మరి మా బాధలు ఇవి ఉన్నాయి, మా బతుకులు అంధకారంలో ఉన్నాయి అని చెప్పి మాట్లాడతాం. అసలు ఆ మాట అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సార్, నా పేరు డాక్టర్ ఏ అంజయ్య. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా యాజ్ ఎ జూనియర్ అసిస్టెంట్గా నేను వర్క్ చేస్తున్నాను. గత 28 సంవత్సరాలుగా నేను అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. కానీ ఇప్పటికి కూడా నా జీతం వచ్చేసి 20,000 రూపాయలు మాత్రం. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో 20,000 జీతంతో ఇల్లు కిరాయి కట్టుకుంటూ, పిల్లల ఫీజులు కట్టుకుంటూ, అదేవిధంగా మన తల్లిదండ్రులకే కానీ పిల్లలకే కానీ ఏదైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలంటే మినిమం 2,000-3,000 రూపాయలు చూపించడానికి 2-3 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి మెడిసిన్ తీసుకోవడానికి ఒక 3,000 ఖర్చు అవుతుంది. అదే ఒకవేళ ఆరోగ్యం ఇంకా క్షీణించినట్టయితే అడ్మిట్ చేస్తే లక్షలలో రూపాయలు తీసుకుంటున్నారు. అటువంటి సందర్భాలలో మాకు ఆ 20,000 రూపాయలు అనేది ఏ విధంగా మాకు సరిపోతుంది అనేది ఇప్పుడు గతంలో ఇప్పుడున్నటువంటి అధికారులే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఆలోచించారు. ఎందుకంటే మేము 30 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తుంటే కనీసం మాకు ప్రతి సంవత్సరం పెంచాల్సిన జీతాలను కూడా గతంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు మాకు వచ్చే ఇంక్రిమెంట్ని తీసేయడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి జియో 6063 ఇవ్వడం జరిగింది. ఆ జియోను కూడా మాకు ఇంప్లిమెంట్ చేయకుండా
మాకు అన్యాయం చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి విసి రవీందర్ గారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరినీ కూడా పర్మనెంట్ చేస్తాం, కాంట్రాక్ట్ వ్యవస్థనే లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చేస్తున్నాం, అప్పుడు చేస్తున్నాం, 2 నెలల 3 నెలల చేస్తున్నాం అని చెప్పేసి పేపర్లలో ప్రకటన రావడం, టీవీలలో స్క్రోలింగ్ ఇవ్వడం, బహిరంగంగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో ఉన్నటువంటి సీఎం గారు. కానీ మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసినటువంటి దాఖలాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్ చేస్తున్నారు? అసలు ఎప్పుడు మీరు రిక్రూట్ అయ్యారు? సార్ నేను 1997లో నేను రిక్రూట్ అయ్యాను యాజ్ ఏ అటెండర్ గా. నేను చేస్తూ అదే యూనివర్సిటీలో ఉంటూ నేను పార్ట్ టైం చదువుకుంటూ డిగ్రీ చేశాను, పీజీ కూడా కంప్లీట్ చేశాను. రీసెంట్ గా సంవత్సరం కిందట పిహెచ్డి కంప్లీట్ చేసి మొన్ననే కుమార్ సార్ చేతుల మీదుగా నేను పట్టాను. ప్రెసెంట్ వైస్ ఛాన్సలర్ సార్ విసి సార్ చేతుల మీదుగా తీసుకోలేదు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి అండి? మీరు ఎన్ని సంవత్సరాలు యూనివర్సిటీలో? నేను 2003లో యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అయితే ఆ క్రమంలో ఇప్పటికీ 22 సంవత్సరాలు జరిగింది. 22 సంవత్సరాల నుంచే గత 4 ప్రభుత్వాలు మారినాయి, కానీ మా భవిష్యత్తులో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. ఎందుకు అంటే అప్పుడున్న ఈ 10-12 సంవత్సరాలకు ముందు మన ఆంధ్ర మూవ్మెంట్, తెలంగాణ సపరేట్ కావాలని చెప్పేసి ఉద్యమాలు జరిగాయి. అప్పుడున్న ప్రభుత్వాలు ఉస్మాన్ యూనివర్సిటీ మీద ఎక్కువ చొరవ చూపించలేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాంటి దాఖలు లేకపోయేసరికి మేము ఒకటే, మన రాష్ట్రం మన సపరేట్ అయితేనే మన ఉద్యోగాలు, మన నిధులు, ప్రత్యేక తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పేసి అనడంతో అప్పుడున్న గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్ల ముందు, అంటే తెలంగాణ బిఫోర్ ముందు కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండొద్దు, ఒక కాంట్రాక్ట్ వ్యవస్థ ఎక్కడికి పోయినా కాంట్రాక్ట్ ఉద్యోగులు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థనే రద్దు చేయాలి, లేకపోతే కాంట్రాక్ట్ ముఖ్యమంత్రినే పెట్టమని చెప్పేసి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో చెప్పేసరికి మేము అనుకున్నాం, అదే తెలంగాణ వస్తే మాకు బతుకులు మారతాయని చెప్పేసి మేము ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాం. విద్యార్థులకి అండదండలుగా మేము, మా ఉద్యోగులు ఏంటంటే మెస్సులు అవిట్లలో మా ఉద్యోగులు ఉంటారు. అప్పుడున్న గత ఆంధ్ర ప్రభుత్వంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమాన్ని అణిచివేయడానికి అప్పుడు ఆయన ఏం చేశాడంటే మెస్సులు బంద్ చేయమని ఒక హుకుం జారీ చేశాడు. కానీ మేము తెలంగాణ ఉద్యమానికి అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎందుకంటే తెలంగాణ వస్తే మమ్మల్ని రెగ్యులర్ చేస్తున్నారని చెప్పేసి మేమేమనుకున్నాం, అప్పుడు మెస్సులను కూడా చెప్పిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఓపెన్ చేసి ఉద్యమానికి ఊపిరి పోసాం. అయితే ఆ ఉద్యమం ఊపిరి పోసిన సందర్భంలో కూడా మాకు తెలంగాణ వచ్చిన తర్వాత బంద్ చేయమని చెప్తే మేము ఓపెన్ చేసి మేము ప్రభుత్వం వ్యతిరేకంగా మద్దతుగా నిలిచి మేము ఉద్యమానికి ఊపిరి పోసాం. ఎందుకంటే ఉద్యమం జరుగుతుంది, ఇప్పుడు మెస్సులు బంద్ చేస్తే స్టూడెంట్లు మారిపోయి ఉద్యమం ఆపేసి ఊర్లోకి వెళ్ళిపోతారని ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తోటి మేము ఇక్కడ తెలంగాణలో ఉన్న ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హరీష్ రావు గాని మిగతా మంత్రులందరూ వచ్చి మీరు మెస్సులు ఓపెన్ చేయండి, ఎవరైతే ఏమొస్తారో మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. తద్వారా మేము ఏమనుకున్నామంటే తెలంగాణ వస్తే మనకు బతుకులు మారుతాయని చెప్పేసి మేము ఆశించడం. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు ముఖ్యమంత్రికి ఎదురయ్యాయి. దాంతో గత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అసలు ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తావన వస్తేనే దాన్ని పక్కన పెట్టేయని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా చాలా మంది మా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయ్యారు తొలి తెలంగాణలో. వాళ్ళ మంత్రులు మాకు కూడా కొంచెం వాళ్ళు హెల్ప్ఫుల్ గా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే కూడా ఆయన చొరవ చూపించలేదు. నేను ఇప్పుడు మీరు మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు? మేము ఎంతమంది వర్క్ చేస్తా ఉన్నారు అసలు యూనివర్సిటీలో? 1117 కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1117 కాంట్రాక్ట్ ఉద్యోగులు అటెండర్లుగా, కామాటీలుగా, గార్డెనర్లుగా, జూనియర్ అసిస్టెంట్ గా, టెక్నికల్ అసిస్టెంట్ గా, డ్రైవర్లుగా వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు. ఓకే, నేను ఒకటి ఏంటంటే మరి ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటి ఈ నిర్ణయం అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీని డెవలప్ చేయడానికి వస్తున్నారు. ఆ డెవలప్మెంట్ చేస్తుంటేనే మీరెందుకు అడ్డుపడే ప్రయత్నం చేస్తారు? మీకు చూసారు ముఖ్యమంత్రి వస్తే రావాలి, వస్తే మా బతుకులు మారుతాయి అని చెప్పి అన్నారు. అట్లనే వచ్చిన తర్వాత మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాను కూడా అంటున్నారు. అది అడ్డుకునే ప్రయత్నం కాదండి, ఎందుకంటే మేము స్వాగతిస్తాం. ఇప్పుడు ప్రభుత్వం ఏంటిదంటే ఈ గత ప్రభుత్వం ఒక్క మంత్రి గాని, ఒక ముఖ్యమంత్రి గాని యూనివర్సిటీలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. యూనివర్సిటీ ప్రస్తావన తీసుకెళ్ళినా అక్కడ పట్టించుకున్న నాదుడు లేడు. సో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల
అది జరగలేదు. జరగని కారణంగా ఇప్పుడైతే ముఖ్యమంత్రి గారు రెండోసారి వస్తున్నారు. అయితే మొదటిసారి వచ్చినప్పుడు ఆయనకు సమస్యలు పెద్దగా తెలియకపోవడం కారణంతో ఆయన ఏమన్నాడు, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సమస్యలన్నీ నా ముందు పెట్టండి, నేను ఒక పోలీసును కూడా పెట్టకుండా మిమ్మల్ని కూర్చోబెట్టుకొని నేను మాట్లాడతాను, మీ సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో మేము ఏంటంటే మా ఆవేదన ఇప్పుడు వెళ్ళబెచ్చుకుంటున్నాం అనమాట ప్రభుత్వానికి. మరి మీరు ఒక బలమైన మాట అన్నారు. ఇప్పుడు మామూలుగా ఆ ప్రైవేట్ ఉద్యోగులైనా ఎవరైనా అసలు ఉద్యోగం లేదా బాబు నిరుద్యోగం అని చెప్పి విద్యార్థులంతా ఉంటే మీకు ఆల్రెడీ సేఫ్ సైడ్ లో ఒక ఉద్యోగం ఉంది, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో అతి గొప్ప యూనివర్సిటీలో మంచి ఉద్యోగం ఉంది కదా. మరి మా బతుకులు ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి, మా బతుకులు మారదలేవని మాట మీరు అన్నారు. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే ఉద్యోగం లేక జనాలు ఎత్తుంటే ఉద్యోగం ఉండి కూడా మీరు ఆ మాట ఎందుకు అంటున్నారు? అయితే సార్ ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, మేము జాయిన్ అయింది 90s లో. ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఎవరైతే అప్పుడు పిల్లలు స్కూల్లో ఉండొచ్చు నాకు తెలిసి. మేము అప్పటికే మేము ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయి సంసారాలు చేస్తున్నాం, మేము ఉద్యోగం దీంట్లో జాయిన్ అయినాం, తక్కువ జీతానికి జాయిన్ అయినాం. అప్పుడు నా ఏజ్, నేను 97 లో నా ఏజ్ 18 ఉన్నది. నేను 16 years కే యాక్చువల్గా నేను 600 రూపాయలు 600 రూపాయలకే నేను ఆర్ట్స్ కాలేజ్లో జాబ్ అటెండ్ యాజ్ అటెండర్. అక్కడ నుంచి అంచెలంచెలుగా ఇప్పుడు శాప్ డిపార్ట్మెంట్ లో శాప్ ప్రోగ్రామ్ ఉంటుంది, టిఆర్ఎస్ ప్రోగ్రామ్స్, దాంట్లో నుంచి కొంచెం అందులో నుంచి కొంచెం ఇట్లా ఇచ్చుకుంటూ మాకు అంతో ఎంతో గెటాన్ అవుతుండే, డిపార్ట్మెంట్ సర్వీస్ చేస్తుండే యూనివర్సిటీ. తర్వాత మన ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతి వచ్చిందో ఆ కాంట్రాక్ట్ పద్ధతి వచ్చిన తర్వాత చాలా మందిని రిక్రూట్ చేయడం జరిగింది. మన యూనివర్సిటీ అవసరాన్ని బట్టి రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగస్తులందరూ రిటైర్ అయిపోతున్నారు, కానీ రిక్రూట్మెంట్ లేదు. 1250 మంది ఉండాల్సిన స్ట్రెంత్ కాదు, 350 మంది. యాక్చువల్గా 3600 రిక్రూట్మెంట్ అనేది జరిగింది. ఇప్పుడు బడ్జెట్ పోస్ట్ ఆవిర్భవించినప్పుడు అంటే బడ్జెటెడ్ పోస్ట్ అనేది 3600 పోస్ట్, మొత్తం నాన్ టీచింగ్ స్ట్రెంత్ అనేది 3600 పోస్ట్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పర్మనెంట్ పోస్ట్ ఎంత, మా అంటే 1000 మంది ఉంటారు. లేదు పర్మనెంట్ ఇప్పుడు ఎంత ఉన్నారు? లేదు 300 ఉన్నారు. లేదు, కొత్తగా రిక్రూట్ అయినటువంటి 300తో పాటు రెగ్యులర్ పోస్ట్ లేదు కదా. లేదు సార్, మొన్న గ్రూప్ 4 నుంచి వచ్చినటువంటి 300 మంది, ఎన్జిఓస్ లో 300 మంది, టెక్నికల్ లో 300 మంది ఉన్నారు. అదే మన ఎంప్లాయీస్ లో కూడా 150 మంది ఉన్నారు. వీళ్ళంతా కలిపితే ఒక 1000 మంది స్ట్రెంత్ అవుతుంది రెగ్యులర్. కాంట్రాక్ట్ లో ఇప్పుడున్నటువంటి స్ట్రెంత్ ఎంత అంటే 1117. టైమ్ స్కేల్ లో 150 మంది ఉన్నారు. మొత్తం కలిపితే కూడా 2000 దాటించారు. అన్న మాట మీరు మళ్ళా దాటించారు. మా బతుకులు అంధకారంలోనే మిగిలిపోతున్నాయి అనే మాటను మీరు, అదే నిరుద్యోగులకు మీరు అన్నది అదే అని నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఏంటిదంటే అంధకారంలోకి వెళ్ళిందని చెప్పి మా మిత్రుడు అన్నాడు. దానికి ఏంటిదంటే ఇనిషియల్ స్టేజ్ లో మేము గెట్ అవ్వడానికి ఫస్ట్ ఒక బ్యాచిలర్ గా మేము ఉన్నప్పుడు మాకు ఆ శాలరీ సరిపోయింది. ఎప్పుడైతే మాకు పెళ్లిళ్ళయి పిల్లలయి ఖర్చులు పెరిగి ఒక ఉద్యోగికి ఏంటంటే నెలసరి ఇంక్రిమెంట్లో ఉండి ఒక ఉద్యోగ భద్రత ఉండి మనం ఒక్కొక్క శాలరీ, ఇప్పుడు మాకు 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతాయి, నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయి, ది కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మాకు శాలరీస్ కూడా పెరగాలి. కానీ ఇప్పుడు 30 ఏళ్ళ సర్వీసు ఉన్న వ్యక్తికి 28,000తోటి 25,000, ఇంకా కొంతమంది మెస్ వర్కర్లు ఉన్నారు, కొంతమంది నాన్ టీచింగ్ కామాటీలు ఉన్నారు, వాళ్ళకు 14,000 16,000 అంటే సర్వీసులు అంతే ఉన్నాయి కానీ శాలరీస్ లో మాత్రం పురోగతి లేదు. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు గెట్టిన్ అవ్వట్లేదు. ఇప్పుడు అంధకారంలోకి వెళ్ళిపోయారంటే ఇన్నేళ్ళు సర్వీస్ చేసి బయటకు పోయి కొత్తగా జాబులు చేయలేరు. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇప్పుడున్న ఏజ్ కూడా సహకరించదు. కానీ ఇన్నేళ్ళు ఉన్న మా సర్వీసులు కూడా రెగ్యులర్ అవ్వలేదు. గత ప్రభుత్వంలో ఆంధ్ర ప్రభుత్వంలో నష్టపోయాం, తెలంగాణ ప్రభుత్వంలో నష్టపోయాం. ఇప్పుడు వచ్చే ప్రజా ప్రభుత్వంలో మాకు కొన్ని ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తున్నారు యూనివర్సిటీ పట్ల. ఇది ఏమంటారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో ఈ యూనివర్సిటీని తీర్చిదిద్దాలని ఆయన ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒక బిల్డింగ్ స్థాయిలో కానీ ఇల్లు, ఇప్పుడు హాస్టల్ బిల్డింగ్లు కడితే సరిపోదు, ఇక్కడ మానవ వనరులైన ఉద్యోగులను కూడా డెవలప్మెంట్ చేస్తేనే పురోగతి అనేది సాధించగలుగుతారు. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే విన్నపం చేస్తున్నాం, ఏంటంటే మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటున్నారు సార్, మా సమస్యలను మీరు చేయండి, మేము ఇంకా కృషి చేసి దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని తలదన్నే యూనివర్సిటీగా మేము తీర్చిదిద్దుతామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం. మా పాత్ర మేము పోషిస్తాం ఖచ్చితంగా. అదే మీరు
గత ప్రభుత్వంలో మరి ఎక్కడ ఏ మంత్రికి ఏ మినిస్టర్ కలిసినట్లు ఎక్కడ కూడా మేము వెళ్ళలేదు చూడలేదు. మరి ఇప్పుడే ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. గతంలో ఏం చేశారు మరి? సార్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరీష్ రావు గారిని, తర్వాత వినోద్ కుమార్ గారిని, కవిత గారిని, వీళ్ళందరినీ దాదాపుగా సీఎం గారికి ఎవరైతే సన్నిహితులై ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. కలిసినప్పుడు హరీష్ రావు గారు ఏదో మేము మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, మీరు మీ యూనివర్సిటీకి ఒక లెటర్ రాస్తామన్నట్టుగా నామమాత్రంగా ఒక లెటర్ రాయడం జరిగింది. వారు రాసినటువంటి లెటర్ ఇది, వారి సంతకంతో పాటు 2023 అయితే ఎలక్షన్ ముందు తీసుకెళ్లి మా బీసీ సార్ చూపిస్తే ఇలాంటి లెటర్లు నేను 100 తీసుకొస్తాను, నాకు బడ్జెట్ ఇప్పిస్తావా అని నన్ను క్వశ్చన్ చేసి. అయితే సార్ మేము బడ్జెట్ మేము ఇప్పించలేదు సార్. హరీష్ రావు సార్ ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి పెద్దవారు, వారు ఇచ్చినటువంటి లెటర్ దానికి విలువ లేదా సార్? మాకు ఏదైనా చేయండి, మీరు పర్మిట్ చేయలేకపోతే కనీసం టైం స్కేల్ అయినా చేయండి అని మేము అడగడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి రవీందర్ సార్, విసి రవీందర్ సార్, టైం స్కేల్ నా చేతిలో లేదు, అది గవర్నమెంట్ చేతిలో ఉంది, ఈ లెటర్ చెల్లదు, మీరైతే ఒక లెటర్ అయితే ఇవ్వండి. మరి ఇంత కష్టమంటారు, ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు 20 సంవత్సరాలు కష్టమంటారు, మరి ఒక్క దాంతో అయిపోతుందా? ఒక లెటర్ తో అయిందా? అయితే ఈ లెటర్ పెట్టిన తర్వాత సార్ ఆయన ఏం చేసిందంటే ఒక్కసారి గవర్నమెంట్ మీరు ఒకసారి పోగానే మీ పళ్ళని చేసి పెట్టాలని మీరు అంత ఏం కాదు కదా. కరెక్టే సార్. ఇప్పుడు ఒక్కసారి పోతే అయిపోతుందా? ఒక్కసారి కదా సార్, ఈ లెటర్ అనేది ఒక్కసారి పోగానే కొన్ని 100 సార్లు దిగినాం. మినిస్టర్ క్వార్టర్స్ కి దిగినాం, సెక్రటేరియట్ కి దిగినాం. ఆయన ఎక్కడ ఉన్నాడంటే అక్కడ కేసీఆర్, మన కేటీఆర్ గారిని కూడా ఎన్నో సభలలో ఆయన ప్రత్యక్షంగా కలవడానికి మాకు అవకాశం లేకపోతే రవీంద్ర భారతిలో ఎక్కడైనా మీటింగ్ ఉంటుంది అక్కడికి పోయి వెయిట్ చేయడం, ఎన్నో సందర్భాలలో మేము వెయిట్ చేసి దిక్కులేని పరిస్థితులలో అవకాశం ఒక పెద్ద మనిషి ద్వారా వెళ్తే ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. మా మిత్రులే వెళ్ళారు, వీరి దగ్గరికి కూడా మా మిత్రులే వెళ్ళారు, వారికి కూర్చోబెట్టి అప్పటికప్పుడు ఆ లెటర్ ఇవ్వడం జరిగింది సార్. దీన్ని తీసుకొచ్చి మేము ఇస్తే మా వైస్ ఛాన్సలర్ సార్ గవర్నమెంట్ కి తప్పుదో పట్టిస్తూ తప్పు డేటాను పంపించడం జరిగింది. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ తో పాటు అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా యాడ్ చేయడం జరిగింది, పార్ట్ టైం టీచర్స్ ని యాడ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ టీచర్స్ ని యాడ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తం ఒక దాంట్లో జతపరిస్తే పర్వాలేదు సార్, కానీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జీతాలు అబౌవ్ 30,000 ఉన్నాయి సార్. వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ రిటైర్డ్ ఆర్మీ కాబట్టి ఆ ఏజెన్సీ కూడా వాళ్ళని అంతే అడుగుతుంది, ఆ డిమాండ్ బట్టి వీళ్ళు ఇస్తున్నారు. అంటే కేవలం ఒక యూనివర్సిటీని చుట్టుముట్టు కాపాడటం కోసం ఉన్నటువంటి ఒక సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి 30 నుంచి 40-50 వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి యూనివర్సిటీకి సేవలు అందిస్తున్నటువంటి మాకు స్టూడెంట్స్ కు కానీ మన టీచర్స్ కి కానీ యూనివర్సిటీ టీచింగ్ చేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్ కి కానీ వాళ్ళకు సపోర్ట్ గా మేము పనిచేస్తుంటే యూనివర్సిటీ కాపాడుకోవడం కోసం మేము పనిచేస్తున్నాము. మా వైస్ ఛాన్సలర్ గారు ఏ పని చెప్పినా ఆ పని మేము చేసి వాళ్ళ ముందు పెడుతున్నాము. యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం మేము పనిచేస్తున్నాము. యూనివర్సిటీ అధికారులు ఉన్నతాధికారులు ఎంతో ముఖ్యమో కింద స్థాయి సపోర్టింగ్ స్టాఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక విద్యార్థులు వ్యవస్థలో నడవాలంటే అన్ని శాఖలు పనిచేస్తేనే అదొక వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు యూనివర్సిటీ ఉన్నది విద్యార్థుల కోసం టీచర్లు వచ్చి వాళ్ళకి పాఠాలు చెప్పాలంటే టీచర్లు కావాలి. ఇప్పుడు టీచర్లు పాఠాలు చెప్పి వాళ్ళ పని అయిపోతుంది, స్టూడెంట్స్ పాఠాలు విని వాళ్ళ పని అయిపోతుంది. కానీ మిగతా వర్క్ అంతా చేయాల్సింది ఎవరు? సపోర్టింగ్ స్టాఫ్. మేము యూనివర్సిటీలో పొద్దున 8:30కి వస్తారు, కొందరు 6 గంటలకే వస్తారు. 6 గంటల నుంచి సాయంత్రం 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు. అక్కడ ఉన్నటువంటి పనిని బట్టి మేము రాత్రి 12 గంటల వరకు కూడా మేము పనిచేసినటువంటి సందర్భాలు. అయితే ఇప్పుడున్న ఈ జీతాలతోటి సార్ మేము కిరాయిలు ఏం కట్టగలుగుతాం? ఇప్పుడు సిటీలో ఒక 4 ఉన్న కుటుంబంలో ఒక ఫ్యామిలీకి ఒక సింగిల్ బెడ్రూమ్ 10,000 రూపాయలు ఉందండి. మేము ఆ 10,000 రూపాయలతోటి ఇంటి అద్దెలు ఎట్లా కడతాము, పిల్లలకి ఏం చదువులు చదివిస్తాము, మా ఇంటి నిత్యావసరాలను మేము ధరలు ఎట్లున్నాయి, మేము ఈ 10,000 మిగిలిన 10,000 జీతాలతోటి మేము ఎట్లా కొనసాగలుగుతాం? సరే, ఎట్లాగో మేము కింద మీద పడి మేము ఏదో చేస్తున్నాం. కాకపోతే స్కూల్ ఫీజులు చూడండి మీరు, లక్షలలో ఉన్నాయి.
మేము మంచి మా పిల్లలకి మంచి చదువులు కూడా మేము అందించలేకపోతున్నాం. మామూలు స్థాయి చెప్పండి. ఈ సందర్భం ఇదంతా కూడా మీరు ఆలోచించుకోలేదా? ఉద్యోగం ఎక్కేటప్పుడు మరి ఇంకెందుకు జరుగుతుంది అంటే మీకు తెలిస్తే జరుగుతుంది కదా, మరి ఈ ఉద్యోగం ఎట్టుకోవచ్చు కదా. అదే సార్, మేము ఇప్పుడు ఎక్కడ అంటే మోసపోయామండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానంటే మేము ఆశతోటి ఇన్నేళ్ళు బతికాం. మేము ఒక 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వము చేస్తుంది, ఇగ చేస్తుంది, నెక్స్ట్ చేస్తుంది అని చెప్పేసి ప్రతి సంవత్సరం ప్రభుత్వం కూడా చెయ్యనని చెప్పేసి మేము ఎక్కడో మేము వేరే దారి చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం చెప్పినా మేము వెళ్ళలేని పరిస్థితి ఉంది. మా ఏజులు బాగా అయిపోయినాయి. మా పిల్లల చదువు స్కూల్ స్టేజ్ నుంచి పిల్లలు ఇప్పుడు కాలేజ్ స్టేజ్కి వస్తున్నారు. మేము ఉన్నత చదువులో మేము మంచి ఇక్కడ కార్పొరేట్ స్కూల్లో కానీ మంచి ప్రభుత్వ స్కూల్ అవును బయటకు వెళ్తే ఇప్పుడు స్టార్టింగ్ సాలరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మీకు వచ్చే మంచి సాలరీ వస్తున్నాయి. అయినా కూడా మీరు ఇక్కడే ఉంటున్నారు, ఇన్ని బాధపడుకుంటున్నా అని చెప్పి నేను ఈ మాట అడగడం జరిగింది. అయితే ఈ వైద్య ఖర్చు మేము అసలు భరించలేని పరిస్థితి ఉంది. అయితే మేము ప్రభుత్వాన్ని ఒకటే వేరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ఈ జీవితాలలో మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాము. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీదైతే మార్క్ పాలన మాకు కనిపిస్తుంది. మీరు ప్రతి అంశాన్ని మీరు కులంకుశంగా తీసుకొని దాన్ని ఏదైనా పాజిటివ్ వేలో మీరు చేస్తున్నారు. యూనివర్సిటీకి అభివృద్ధి కోసం మీరు ఏదైతే పాటుపడుతున్నారో అందులో భాగంగానే మా ఉద్యోగుల పరిస్థితిని కూడా మీరు గమనించాలి. ఎందుకంటే మేము ఈ శాలరీస్ అసలు మేము బతికే పరిస్థితే లేదు. పిల్లలతోటి అసలు ఈ పై చదువులు చదివించుకోలేకపోతున్నాం. దయచేసి ఇప్పుడే మొన్న రీసెంట్గా ఇప్పుడు Group 4లో ఉద్యోగులు ఏదైతే రెగ్యులర్ అయ్యారో వాళ్ళకి 36,000 ఇస్తున్నారండి. మేము 20-30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్న వాళ్ళకి మాకు 22,000 23,000 ఉన్నది. దాన్ని మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా చట్టాలు సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి అన్నది. అలాంటి చట్టాలను కూడా ఇక్కడ వర్తించట్లేదు. తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే కొన్ని జడ్జిమెంట్లు కూడా ఇచ్చింది, 3 ఏళ్ళు సర్వీస్ చేస్తే మీరు రెగ్యులర్ చేయాలని చెప్పేసి. అవిట్లి చట్టాలైనా మీరు పరిగణనలోకి తీసుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను మీరు రెగ్యులర్ చేస్తే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము మా గుండెలో పెట్టుకుంటాము. రేవంత్ రెడ్డి గారిని మేము ఎప్పటికీ మేము మర్చిపోమని చెప్పేస్తూ ఈ మా బాధను మీరు అర్థం చేసుకొని ఈ డిసెంబర్ 7 తారీఖు మీరు ఏదైనా ఒక అనౌన్స్మెంట్ మాకు ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. అయితే సార్ ఏం లేదు, మా ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపుగా 1117 మంది పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు సార్. వాళ్ళ కుటుంబాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అందులో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు మొన్న మా గార్డెన్లో పనిచేసే కొందరు మాతలు వచ్చి మా దగ్గర వేడుకుంటున్నారు, మా కాలు మొక్కడానికి వచ్చారు. మాకు ఏడుపు వస్తుంది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళ ఏజ్ ఇంకా 3-4 ఏళ్ళు అయితే రిటైర్ అయిపోతారు. వాళ్ళకి ఏం చేయాలి? మేము ఏదైనా చేయండి అయ్యా అని మా కాలు మొక్కడానికి వస్తున్నారు. మా అధికారుల దగ్గరికి పోతే వాళ్ళు మీ దగ్గరికి రమ్మంటున్నారు. మీ దగ్గరికి పోతే మీరేమో మా ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గర రమ్మంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో మేము నలిగిపోతున్నాం సార్. మా జీవితం ఇక్కడనే సంకనాకిపోయింది. నాకు కూడా ఇంకా 10 ఏళ్ళే ఉంది సర్వీస్. నేను డాక్టరేట్ కంప్లీట్ చేసుకున్నా. నేను ఎక్కడైనా అప్లై చేసుకుందామన్నా కూడా నాకు అవకాశం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం అన్నా ఏదైనా జరుగుతుందా అంటే అది జరగడం లేదు. లేదా ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అన్నా ఈక్వల్ పే అన్నా వస్తుందేమో అన్న ఆశతో మేము ఇక్కడ ఉన్నాం సార్. అప్పుడు మాకు ఇదే విషయం తెలుసుంటే మీకు ఏం జరగదు అని మేము మా ఏజ్ ఉన్నప్పుడే తెలుసుంటే అప్పుడు మేము వేరే జాబ్ కంపెనీలను లేకపోతే ఇంకా వేరే ఎగ్జామ్స్ రాయడము ఏదో ఒకటి జరుగుతుండేది. కానీ మా ఏజ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఎటువంటి ఎగ్జామ్ రాయలేని పరిస్థితి. మా బతుకులు ఆగమైపోతున్నాయి. మా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వాళ్ళందరూ కూడా రోదనకు గురవుతున్నారు. వాళ్ళ కుటుంబాలు నడవలేకపోతున్నాయి. మొన్నటికి మొన్న మా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో మన సిడిలో సైన్స్ కాలేజీలో ఒక 4 ఉద్యోగులు చనిపోవడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు. వాళ్ళ జీతాలు 20,000, 18,000, 19,000 ఉన్నాయి సార్. ఆయన చనిపోయినప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లలు ఏమవుతారు? వాళ్ళు ఉండేది ఇల్లు కిరాయి. వాళ్ళ ఇల్లు కిరాయి ఏం కట్టుకోవాలి? వాళ్ళు తిండి ఏం తినాలి? వాళ్ళ పిల్లల చదువులు ఏం కావాలి? చనిపోయిన ఉద్యోగికి ఎటువంటి గ్రాట్యుటీ లేదు. రిటైర్ అయిపోయినా కూడా ఎటువంటి గ్రాట్యుటీ లేదు. కనీసం జీతం కూడా మాకు 50,000, 60,000 ఉన్నది కూడా లేదు. చనిపోయిన ఉద్యోగి ప్లేస్లో వాళ్ళ కుటుంబాన్ని ఏమైనా పెట్టిస్తున్నారా? అది కూడా లేదు. ఆ కుటుంబం ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే సార్, ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక వ్యక్తి చనిపోయిందంటే ఒక రెగ్యులర్ ఉద్యోగి ఏదైతే రెగ్యులర్ ఉద్యోగి ఉంటాడు కదా, అంత్యక్రియ ఖర్చులు 30,000 ఇస్తారు.
మా కాంట్రాక్ట్ ఉద్యోగి చనిపోతే 20,000. దాంట్లో కూడా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే అయితే సార్ ఇప్పుడు మాకు న్యాయం జరగాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి మోసం అది కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. మీరు ప్రజాపాలనతో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చినటువంటి వాళ్ళు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసారు. అదే మాదిరిగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా 25 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే 1000 కోట్లతో మీరు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు చేయబోతున్నారు. అందులోనే మేము పనిచేస్తున్నాం సార్. అదే యూనివర్సిటీకి మేము సేవలు అందిస్తున్నాం సార్. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి యూనివర్సిటీలో మేము పనిచేస్తున్నాం. మా బతుకులు ఆగమవుతున్నాయి. మా బతుకులకు ఒక రూపురేఖలు తీసుకురండి. మమ్మల్ని మా బతుకులను మార్చండి. మాకు ఒక జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. మేము వేడుకుంటున్నాం. మీరు రేపు రాబోతున్నటువంటి 7వ తారీఖు రోజు మాకు ఏదైనా న్యాయం చేసిపోతారని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా మీకు ఘన స్వాగతం పలుకుతున్నాం. ఇదే మీరు రాబోతున్నటువంటి సందర్భంగా మేము రేపు ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నాము. మిమ్మల్ని మీకోసం స్వాగతం పలకడం కోసం మేము ఒక పెద్ద ర్యాలీగా వెల్కమ్ టు రేవంత్ రెడ్డి గారు సీఎం గారని మేము ఒక కార్యక్రమం చేయబోతున్నాం సార్. అది మీకోసమే. ఎందుకంటే ఏమైనా మీరు వస్తూ మా కోసం ఏమన్నా చేస్తారేమో ఒక ఆశ. దయచేసి మా బతుకులను అయితే మార్చండి. మా ఆవేదనను మీరు అర్థం చేసుకోండి. మా కష్టాన్ని అర్థం చేసుకోండి. మా బాధలను అర్థం చేసుకోండి. అదే ఏం లేదు సార్, మేము ఒకటే ఫైనల్గా మేము చెప్పేది, ఉద్యోగులకి ఉద్యోగ భద్రత లేదు. ఒక వ్యక్తి చనిపోయిన ఇంట్లో ఏదైతే పనిచేసే వ్యక్తి ఇంట్లో మరణిస్తే ఆ వ్యక్తి హఠాత్తుగా విధుల్లో మరణిస్తే ఆ ఇంటికి కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అదే ప్రైవేట్ సెక్టార్లో అయినా ఎక్కడైనా కానీ ఒక గ్రాడ్యుయేట్ ఉంటుంది. ఇన్నేళ్ళు సర్వీస్ చేసిన పేరుకి ఉస్మానియా యూనివర్సిటీ, కాకపోతే ఇక్కడ ఉద్యోగికి భద్రత లేదు. ఒక వ్యక్తి చనిపోతే ఆ నెల జీతం తప్ప ₹1 అదనంగా ఇచ్చేది లేదు. రిటైర్ అయిన వాళ్ళు ఏడ్చుకుంటూ పోతున్నారు. 30 ఏళ్ళు ఈ సర్వీస్ చేసిన తర్వాత ₹1 ఇంటికి తీసుకెళ్ళకపోతే ఇంట్లో కుటుంబం, భార్య, పిల్లలు వాళ్ళు అడుగుతున్నారు, ఇన్నేళ్ళు సర్వీస్ చేసి ఏం చేసినావని. దానికి సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇంకొకటి, చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే మేము ఎట్లాగో చూపించుకుంటాం ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళి, కానీ పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తే అసలు హాస్పిటల్ అనేది మేము చూపించుకోవాలన్న ధైర్యం కూడా మాకు చాలట్లేదు ఈ జీతంతో. అది చూపించుకోలేక ఆరోగ్యాలు క్షీణించి చాలా మంది చనిపోయినారు కూడా. అసలు యాక్చువల్గా తెలంగాణ బిఫోరు ఇది 1400-1500 మంది ఉండే ఉద్యోగులు. అక్కడి నుంచి ఈ 10 ఏళ్లలో మొత్తం రిటైర్ అయ్యి చనిపోయిన ఉద్యోగులను మినహాయిస్తే ఇప్పుడు 117 మంది ఉద్యోగులు ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నారు. మరి వీళ్ళకందరికి కూడా మీరు ఒక దారి చూపిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము ఒకటే, మీరు ఇక్కడ ఒక 1000 మంది ఉద్యోగులలో మీరు చేస్తే 1000 మంది కుటుంబాలలో మీరు వెలుగు నింపిన వారు అవుతారు. మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము. రేవంత్ రెడ్డి గారు, మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి మా కాంట్రాక్ట్ ఉద్యోగులన్నా మీరు ఏదైనా దయచేసి మీరు దానికి మీరు ఏదైనా హామీ ఇచ్చి మమ్మల్ని రెగ్యులర్ చేయమని చెప్తే మేము రుణపడి ఉంటాము. దయచేసి మీరు ఈ యొక్క మా విన్నపాన్ని మీరు ఆలకించి మాకు డిసెంబర్ 7వ తారీఖు ఏదైనా ఒక ప్రకటన మాకు యూనివర్సిటీకి మీరు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి పెట్టామండి బషీర్బాగ్. దాంట్లో దాంట్లో కార్యక్రమం ఏంటిదంటే, ఆల్ యూనివర్సిటీస్ జేఏసీ తరఫున రేపు మహా ర్యాలీగా మేము ఉస్మానియా యూనివర్సిటీ తరఫున అన్ని ఉద్యోగాలు, రెగ్యులర్ ఉద్యోగాల నుంచి టీచింగ్, నాన్ టీచింగ్, తర్వాత టైం స్కేల్ అన్ని రెగ్యులర్ టీచింగ్ ఉద్యోగాలు, టీచింగ్, నాన్ టీచింగ్, కాంట్రాక్ట్, టైం స్కేల్, అవుట్ సోర్సింగ్ అన్ని ఉద్యోగ సంఘాలు కలిపి ఒక జేఏసీగా ఏర్పడి ఉస్మానియా యూనివర్సిటీలో ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో సార్కు వెల్కమ్ పలికాం. రేపు చేసే కార్యక్రమం కూడా ఈ జేఏసీ తరఫుననే పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా వారికి స్వాగతం పలుకుతూ కొన్ని సమస్యలు, దాంట్లో కొన్ని సమస్యలను కూడా మాకు ఉన్నాయి. అవి ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి మేము చేరవేసే విధంగా రేపు ర్యాలీగా రూపంకి వచ్చి మా ఉద్యోగుల సమస్యలు కూడా మేము ముందు పెడతాము. దయచేసి ఆ సమస్యల మీద మీరు ఏదైనా స్పష్టమైన హామీ ఇస్తే మా ఉద్యోగులలో మీరు ఒక వెలుగు నింపిన వారు అవుతారు. దయచేసి మేము ఒకటే జీవితాలలో డిమాండ్ చేస్తలేము, మేము కోరుకుంటున్నాం. ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది మా ఇల్లు. ఎందుకంటే మేము 30 సంవత్సరాలుగా మా సగ జీవితం మేము అక్కడనే గడిపినాం. పొద్దున లేచి
యూనివర్సిటీకి వస్తే రాత్రి పడుకునే టైంకి మేము ఇంటికి వెళ్తున్నాం తప్ప మిగతా జీవితాన్ని మొత్తం మేము యూనివర్సిటీనే గడుపుతున్నాం కాబట్టి అది మాకు ఇల్లుతో సమానం. మాకు తిండి పెడుతుంది, మా పిల్లలకు చదువు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జీతాలకు మాకు కొంచెం యాడ్ అయితే మా జీవితాలు బాగుపడతాయి సార్. అంతేగాని మేమేదో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజాపాలనకు మేము అడ్డు రాము, మేము అడ్డు రాము కూడా. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మా ఇంటికి వస్తున్నటువంటి ఒక పెద్ద మనిషిని మేము ఖచ్చితంగా కలవాలనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మీరు వస్తున్నది మా ఇంటికే. ఉస్మానియా యూనివర్సిటీ అనేది మా ఇల్లుతో సమానం. మీరు వస్తారు కాబట్టి మిమ్మల్ని కలవడానికి మాకేమైనా అవకాశం ఉంటే ఒక అవకాశం ఇవ్వండి సార్. నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున దయచేసి మాకు ఒక అవకాశం ఇస్తారని నేను కోరుకుంటున్నాం సార్. తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని పాట రూపంలో తెలియజేయాలనుకున్నాను. దానికి ఒక 2-3 లైన్లో నేను మీకు వినిపిస్తాను. సీఎం గారికి వినతి. అయ్యా ఓ సారు సీఎం గారు, అయ్యా మా సారు సీఎం గారు, ఒకసారి మా బాధ చూడు సారు, మా కష్టమేందో కారు సారు. కాంట్రాక్టు బండిని ఎక్కినాము, కష్టాలు పడుతుంటా తొక్కుతున్నాము, తొక్కి తొక్కి తోలు ఊసిపాయే, అయ్యా ఓ సారు సీఎం గారు. నేను మాలలో ఏడు సార్, కానీ తప్పలేదు. మా బాధలు అట్లాంటి. ఎందుకంటే ఇన్ని ఏళ్ళ సర్వీస్ మేము ఏంటంటే అంకిత భావంతో పనిచేసినాం. ఎక్కడ మేము యూనివర్సిటీ మాకు తక్కువ చూస్తుందని చెప్పేసి మేము ఏ రోజు ఏ స్టూడెంట్స్కి కూడా మేము ఇట్లా అయిన టైం చెప్పిన టైం కన్నా వాళ్ళకి ఎంతో మంది స్టూడెంట్స్ వస్తారు. మాకు జాబ్ వచ్చింది సార్, నాకు ఒక వారం రోజుల సర్టిఫికేట్ అప్లై చేస్తారు, ఒక్క రోజులో కావాలి లేకపోతే జాబ్ ఇయ్యారంటే మేము ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్, ఎందుకంటే నాలాగా ఇంకొక వ్యక్తికి ఆ నష్టం జరగద్దని చెప్పేసి మేము ఎంత సాధ్యమైనంత వరకు మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కాకపోతే మాకు ఏంటంటే యూనివర్సిటీలో ఇంత బాధ అనిపిస్తుందంటే మేము ఇన్నేళ్ళు ఈ యూనివర్సిటీని మేము నమ్ముకొని చేస్తుంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, తర్వాత ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ మా జీవితాలలో మార్పులు రావట్లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా, ఏదన్నా మా మార్పులు మీకు మా బాధలు మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇన్నేళ్ళు ఈ జీతాలతోటి ఈ జంట నగరాలలో మీరు ఎట్లా మీరు సర్వైవ్ అవుతున్నామో అది మాకే తెలుస్తుంది, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఎమోషనల్ అది పాట అన్న కళ్ళ నీళ్ళు చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఏంటంటే మా వర్ణనాతీతం సార్ మా బాధలు చెప్పుకోవడానికి. నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చి మేము మాట్లాడుతున్నాం, కానీ కొంతమంది వాళ్ళు బాధలు మా దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే మేము ఏం నిశ్చయ స్థితిలో ఉన్నాం. మేము అధికారులని మాకు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే సార్ అటానమస్ బాడీ, ఇది పూర్తి గవర్నమెంట్ కాదు. గత 25 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేకపోవడానికి కారణం కూడా ఏంటంటే ప్రభుత్వం వేరే శాఖలలో వేసే రిక్రూట్మెంట్ చేసింది, కానీ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయలేదు. ఏదో కాంట్రాక్ట్ బేసిక్ లో వచ్చి మేము రెగ్యులర్ అయిపోతాం, ఏదైనా భవిష్యత్తు మారుతుంది, రేపు మారుతుంది, ఇవాళ మారుతుంది అని చెప్పి మేము చాలా బాధపడ్డాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము ప్రభుత్వం దగ్గరికి పోతే మీది అటానమస్ బాడీ కదా, మీ వివిసి చేతులు ఉంటుంది, ఈసీలో పెట్టి మిమ్మల్ని చేయొచ్చు అని ప్రభుత్వం దాటవేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని మేము ఏమంటారు వైస్ ఛాన్సలర్ గారిని వచ్చి మేము అడుగుతాం. అడిగి సరే ఇది మా ఇక్కడ ప్రభుత్వం దగ్గర పోతే ప్రభుత్వం అంటుంది ఇది ఇక్కడ ఈసీలో పెట్టి మీరు రెగ్యులర్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈసీలో పెట్టి రెగ్యులర్ చేయాలంటే వాళ్ళు వైస్ ఛాన్సలర్లు ఏంటంటే వాళ్ళకి సంఖ్యలు మా చేతికి కనిపించని సంఖ్యలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు మాకు స్పష్టమైన హామీ ఇస్తే మీరు ఒక్క నిమిషంలో చెప్తే మేము 2వ నిమిషంలోకి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మాకున్న అధికారులు చెప్తారు. ఇక్కడ ఏమైతుందంటే అక్కడ ప్రభుత్వానికి వినిపిస్తుంది. అయితే ఇక్కడ మేము ఒకటే, ఇక్కడ ప్రభుత్వం దగ్గర పోతే దాటవేసుడు తనం ఇక్కడ వీసీల చేతులు ఉంటుందని వాళ్ళు చెప్పుకొని తప్పించుకోవడం, తర్వాత వీసీ దగ్గరికి వెళ్తే మాకు స్పష్టమైన హామీ రావాలని అక్కడ ఈ రెండింటి మధ్యలో మేము మధ్యలో ఎటు కాలేని రేవంటారు కదా, అటు కాకుండా ఇటు కాకుండా మేము మధ్యలో అట్లాగే ఉండిపోయిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుంది. ఇక్కడ వచ్చిన సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీకి మేము గవర్నమెంట్ ఇక్కడికే వస్తుంది కాబట్టి వాళ్ళకి ఒకటే మా విన్నపం ఏంటంటే మీరు స్పష్టమైన హామీ ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్కి ఇవ్వండి. వాళ్ళు కూడా చాలా మా మీద దయ ఉంది వాళ్ళకి, కాకపోతే వాళ్ళకి చెప్పలేని పరిస్థితి వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాన్ని కాదని వీళ్ళు ఏం చేయలేరు.
ఎందుకంటే ప్రభుత్వం చేస్తే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఎట్లా మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా చేశారని చెప్పి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మేము 20,000 మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మా ఉద్యోగులు 4 చనిపోయారు, 1 నెలలోని 4 చనిపోయారు సార్. ఇప్పుడు ఆ కుటుంబాలు ఎంత ఆవేదన చెందుతున్నాయో మాకు తెలుసు. ఎందుకంటే మేము ఇక్కడ యూనివర్సిటీలో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. ఆ 20,000 ఒక పండుగ వచ్చిందంటే ఆ పండుగకు కనీసం 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మాకు ఉన్నటువంటి జీతానికి ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టి మా పిల్లలు డ్రెస్ కూడా తీసుకురాలేని పరిస్థితి. మా పాప బర్త్డే వచ్చినా, మా కొడుకు బర్త్డే వచ్చినా కూడా వాళ్ళకు సంతోషం పెట్టడం కోసం ఒక డ్రెస్ లేకపోతే కేక్, కనీసం కేక్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాం. బర్త్డే వస్తే వాళ్ళకి కనీసం కేక్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇప్పుడు జీతం పడ్డ 2 నిమిషాలల్లా ఎవరెవరికి ఏమి కట్టాలి? కిరాయి కట్టించాలి, ఫస్ట్ పాలకు కట్టాలి, తర్వాత మన పిల్లలకు ఫీజులు కట్టాలంటే ప్రతి నెల వాళ్ళకి 1,500 లేదా 2,000 ఉంటుంది. ఆ 2,000 కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రతి నెల కట్టాలంటే కష్టమైపోతుంది. ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అట్లా కడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ సౌదలు అదంతా మీ ముఖ్యమంత్రి వస్తున్నారు, వారికి మీరు వేడుకున్నటువంటి మీ రిక్వెస్ట్ ఏంటి అసలు? సార్ మా రిక్వెస్ట్ ఒకటే సార్, మేము పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా మేము ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నాం. వాళ్ళు కూడా అదే యూనివర్సిటీలో పనిచేస్తున్నారు, మేము కూడా అదే యూనివర్సిటీలో పనిచేస్తున్నాం. కానీ వాళ్ళు 1,00,000 రూపాయలు, 1,00,000 దాటుతుంది వాళ్ళ జీతం, కానీ మాకు 20,000 రూపాయలే జీతం సార్. మా జీవితం మారాలంటే కనీసం మాకు మినిమం పే స్కేల్స్ లేదా సమాన పనికి సమాన వేతనం లేదా రెగ్యులరైజేషన్ చేసినా కూడా చాలా సంతోషం సార్. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి కాంట్రాక్ట్ మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 నుంచి 50,000 రూపాయలు జీతం ఇస్తుంది సార్ యూనివర్సిటీ. అదే యూనివర్సిటీ ఇస్తుంది. కానీ మేము 30 నుంచి పని చేసినా కనీసం సర్వీస్ కున్నంత జీతం కూడా మాకు లేదు. మేము ఎట్లా బతకాలి సార్? మా పిల్లల్ని పై చదువులకు ఎక్కడ పంపించాలన్నా కూడా మా అంత స్తోమత లేదు మాకు. మా పిల్లల్ని మంచి ఉద్యోగం చేయించాలన్నా కూడా వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ కావాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువు. అయితే ఇంకొకసారి మా ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ కాలేజీలు ఉన్నాయి కొన్ని. అదే కాలేజీలో ప్రైవేట్ సెక్టార్ అవి. ఆ కాలేజీలలో పనిచేసే అటెండర్లకి 80,000 జీతాలు ఉన్నాయి. మేము పేరుకేమో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగులము, మాకు ఆ అనుబంధ కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలలో, ఆటోనమస్ కాలేజీలలో లక్షల జీతాలు ఉన్నాయి. మేము ఇక్కడ ఇన్నేళ్ళ సర్వీస్ చేసి మేము ఆ స్థాయికి ఏడవట్లేదు సార్. అట్లాంటి లేదు, మాతో పాటు సర్వీస్ చేస్తున్న వ్యక్తులకి ఆ జీతాలు అక్కడ ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ స్థాయిలో మాకు కావాలని ఇచ్చినంత అవసరం లేదు. వాళ్ళకి వచ్చే జీతంలో సగం ఇచ్చినా దాన్ని బతకగలుగుతాం. వాళ్ళకి 1,00,000 దాటిందంటే మాకు 50,000 ఇచ్చిన సార్. సో ఇదండి మరి ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారు. బతుకంతా చాలా కష్టంగా ఉంది. కనీస వేతనం లేదు. మాకు 20,000 జీతంతో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం చెప్పి చాలా కోడ్ అనేది ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయల నిధులతోనే వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మా జీవితాల గురించి కొంచెం ఆలోచించి మా జీవితాలు మీరు వస్తున్నాయంటే మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదని ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగుల కోడ్ వాళ్ళు వినియోగించారు.